పాయకరాయపేట మేజర్ పంచాయతీ సీనియర్ ఉద్యోగి, గత 42 సంవత్సరాలుగా పాయకరాయపేట పంచాయతీ గ్రామ ప్రజలందరికీ కూడా ఎనలేని సేవ చేసిన వ్యక్తి శ్రీ పెన్నయ్య గారు పదవీయామన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈవో గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ప్రసాద్ గారికి, మండల పార్టీ ఐకేపీ అధ్యక్షులు జంటల బాబురావు గారికి, ఉప సర్పంచ్ జయంత శ్రీనివాస్ గారికి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు అందరికీ కూడా నమస్కారాలు తెలుసుకుంటూ, బెన్నయ్య అంటే నేను 1977లో 80లోనే ఇప్పుడు గుంటపల్లి నుంచి ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు స్వీపర్లు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఆ వేళ నుంచి అంటే 82 నుంచి అతను జాయిన్ అయ్యాడు అన్నారు. 82 నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి మరి ఇక్కడ సీనియర్ వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇంకా అందరూ పోయారు. ఇతను ఒకడో ఉన్నాడు. ఇతనితో పాటు ఒక ఆవిడ చేసేది, ఆవిడ ఈ మధ్యనే మరి చనిపోవడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి స్కేల్ మంజూరు చేసి వీళ్ళకి శాలరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఎన్నాళ్ళో పోరాటం చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు పదవీరణ సందర్భంగా అతనికి కావాల్సిన డబ్బులు అయ్యి కూడా సుమారు 20-25 లక్షల రూపాయలు ఎంతో వస్తాయి. ఈవో గారు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఏంటి ఉద్యోగం అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులను ఎవడో పట్టించుకోరు. వాళ్ళకి రావాల్సిన స్టైఫండ్ కానీ లేదంటే అలా దాచుకున్న డబ్బులు కానీ ఇవన్నీ కూడా రిటైర్మెంట్ అయిపోయిన ఒక నెల రోజుల్లో వచ్చేస్తే అలా శాసన జీవితం ప్రశాంతంగా గడుపుతారు. ముఖ్యంగా బన్నయ్య దగ్గర నేర్చుకోవాల్సింది మీ అందరికీ కూడా ఉంది. చాలామంది స్వీపర్లు పనిచేస్తారు. ఇంతకుముందు కాలువలు ఊడ్చారంటే ఓ దగ్గర ఒడ్డేసి గడ్డి అది పెట్టి గడ్డితోటి కాలువ ఆ కర్రతో లాగేవారు. అది మీకు తెలుసో చాలామంది తెలియదు. నాకు ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి ఈరోజు ఎవరన్నా అది చేస్తున్నారా? మళ్ళీ ఏమైనా అలా చేయమంటే తిరగతారు తిరిగి ఆ ఇంటి వాకలో మీరు. కాబట్టి అతను ఇప్పుడు బాబురావు గారు చెప్పారు, ఎంత పని ఉన్నా సరే అయ్యా బాబు అనుకుని పని చేసుకున్నాడు. కాబట్టి ఈవేళ ఈ సన్మాన గ్రామం ఇంత ఘనంగా జరగడం కాకుండా ఇంతమంది గ్రామ పెద్దలు ఒక స్వీపర్కి పదవీగా వచ్చారంటే ఇదే మొట్టమొదటిసారి సందర్భంగా అందరూ కూడా తెలుస్తుంది. అంటే అతను వ్యక్తిత్వాన్ని పెట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు మనం చేస్తున్నామంటే అతను ఆదర్శంగా తీసుకోవాలి. అతని సలహాలు అన్నీ కూడా పంచాయతీ వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకుని ఏంటి గ్రామం మంది ఏంటి గాంధీ మహాత్ముగా చెప్పాడు, ఈ బాకీ పని చేయడం అంటే దీన్ని అరికట్టాలని చెప్పేసి దాన్ని ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు నిర్ణయం చేసుకుని కమ్యూనిటీ ల్యాబొరేటరీస్ అని అతి నీచాది అతి చిన్న ఉద్యోగం వేయడానికి ఇప్పుడు ఈవో గారు చెప్పినట్టు ఇదే. మరి దీనికి గౌరవం ఉండేది కాదు. ఇవాళ ప్రభుత్వాలు వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపడానికి ట్రాక్టర్ లోన్లు కానీ రకరకాలుగా బళ్ళు తోడుకోవడానికి కానీ వాళ్ళందరి కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన ప్రధానమంత్రి మోడీ గారే మొన్న ఈ కరోనా వచ్చినప్పుడు వాళ్ళు చేసిన సేవలు ఎవడో మర్చిపోలేని దేశంలోని ఎవరో ఇళ్లలోంచి బయటకు రాకుండా ఒకరిని అడ్డుకోకుండా ఇటువంటి పరిస్థితుల్లో మీరు ధైర్యం చేసి మరి కరోనా సమయంలో కూడా మీ డ్యూటీలు విధి నిర్వహించారు. కాబట్టి ప్రధానమంత్రి ఇప్పుడు మన జగన్ చెప్పాడు, ప్రధానమంత్రి మోడీ గారు మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లికన్నాడంటే మీరు ఎంత స్థానం ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇటువంటి వ్యక్తి వేళ పదవీగా ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి గ్రామంలో ఈ విధంగా మంచిగా ఉంటే ఎవరన్నా సరే గుర్తిస్తారు. ఏంటంటే ఎవరిని మన పౌరులు ఆడకుండా ఎవరు ఏ పని చెప్పినా సరే తల వంచుకొని చెప్తాం అని చెప్పేసి అతని పని అతను చేసుకుంటూ కూడా ఎటువంటి కష్టపరిస్థితులు లేకుండా ఇవాళ ఉద్యోగస్తులు ఏమని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని ఇవాళ గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరైతే వచ్చారంటే అతని యొక్క మంచితనాన్ని అయితే వచ్చారని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయుర్వేదాలు ఈ ప్రశాంత జీవితం 15 తర్వాత గడపాలని కోరుకుంటూ మరొకసారి ఏంటి ఎవరైనా సరే చేయడం తప్పదు. అది బాధాకరమైన సరే మీ సేవలు ఈ పంచాయతీ ఎప్పుడూ కూడా గుర్తించుకుంటుంది, గ్రామ ప్రజలు గుర్తించుకుంటుంది. ఈ సందర్భంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పంచాయతీ స్టాఫ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నాను.